గోవింద 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 గోవింద. శ్రీవాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్తసర్వనిగమాంతరహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధి శీతభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చింత నాదనీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుప్పావై కార్యక్రమంలో నేటికి మనం 15వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని తెలుసుకుందాం. ఎల్లే ఇళంకిళియే ఇన్నం ఉరంగుదియో శిల్యన్రళయేన్మిన్ நங்கைமீர் போதருகின்னேன் வல்லே உன் கட்டுரகள் பண்டே உன் வாயிரெதும் வள்ளீர்கள் நீங்களே நானேதான் ஆயுடுக ஒல்ல நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானி கொன்னானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை பாடேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నేటితో 15వ పాశురం 10వ గోపబాలికను మేల్కొలపడం జరుగుతూ ఉన్నది. 6వ పాశురం దగ్గర నుంచి 15వ పాశురం వరకు 10 మంది గోపబాలికలను మేల్కొలపడం. ఎందువల్ల? తిరుపల్లి ఇచ్చి అనేటువంటి ప్రబంధంలో స్వామికి 10 పాశురాల ద్వారా సుప్రభాతం చేయడం జరిగింది కాబట్టి భగవద్భక్తులకు కూడా సుప్రభాతం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో గోదామ్మ 10 మంది గోపబాలికలను మేలుకొలుపుతూ తద్వారా తత్వ హితాలన్నీ కూడాను మనకు తెలియజేస్తూ ఉన్నది. ఒక్కొక్క గోపబాలికకు ఒక్కొక్క నైపుణ్యం ఉన్నది అని మనం చెప్పుకున్నాం. ఒకసారి ముందు నుంచి చెప్పుకుందాం. మొదటి రోజు గోపబాలికను పిళ్ళాయ్ అని సంబోధిస్తూ లేపారు, ఎഴുందిరాయ్ అని చెప్పి. అంటే అందరికంటే చాలా చిన్న వయస్సు కలిగినటువంటి గోపబాలిక మొదటి రోజు. రెండవ రోజు నాయక పెణ్పిళ్ళాయ్ అని, అంటే మా గోష్ఠికి నాయకరత్నముగా ఉండేటువంటి దానా అని చెప్పి ఒక గోపబాలికను మేలుకొలిపారు. తర్వాత పాశురంలో కోతుకలముడయ పావా ఎഴുందిరాయ్ అని చెప్పి కృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రురాలైనటువంటి గోపబాలికను 3వ రోజు లేపారు. 4వ రోజు మామాన్ మహళే మణిక్కదవం మామీర్ అవళ ఎഴുప్పీరో అని చెప్పి, ఓ మామ కూతురు అంటే ఆవిడితో సంబంధం పెట్టుకుంటే మనం తరిస్తాము అనేంతటి గొప్ప
చాతుర్యం కలిగినటువంటి గోపబాలికను మేల్కొలిపారు 4వ పాశురంలో. 5వ పాశురంలో అరుంగలమే తేట్రమాయి వందు అని చెప్పి 5వ పాశురంలో, అంటే ఈ గోష్ఠికి అంతటికీ కూడాను మణిలాగా ఒక ఆభరణలాగా ప్రకాశించేటువంటి దానా అని చెప్పి 5వ పాశురంలో ఆమెను మేల్కొలిపారు. తరువాత శల్వపెండాటి, మంచి ఐశ్వర్యం కలిగినటువంటి వానికి కుమార్తె, అదే సందర్భంలో మంచి వయస్సులో ఉన్నటువంటి ఆమె అని చెప్పి 6వ పాశురంలో ఒక గోపబాలికను మేల్కొలిపారు. 12వ పాశురం నర్చల్వంతంగా ఈ కృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి శ్రీరాముడు అనేటువంటి స్నేహితుని యొక్క సహోదరుని మేల్కొలిపారు 12వ పాశురంలో. 8వ పాశురంలో 7వ పాశురంలో పోదరి కణ్ణినాయ్ అని చెప్పి 8వ పాశురంలో మంచి నేత్ర సౌందర్యం కలిగినటువంటి దానా అని చెప్పి ఒక గోపబాలికను మేల్కొలిపారు. తర్వాత నంగాయ్ ఎഴുందిరాయ్ నావుడయాయ్ అని చెప్పి మంచి స్వభావం కలిగినటువంటిది, మంచి వాక్చాతుర్యం కలిగినటువంటిది అని చెప్పి 9వ పాశురంలో ఒక గోపబాలికను మేల్కొలిపారు. ఇవాల్టి ఈ పాశురంలో ఎల్లే ఇళంగిలియే అని చెప్పి సంబోధిస్తూ ఓ చిన్న వయస్సులో ఉన్నటువంటి చిలుక వంటి దానా అని చెప్పి ఈ గోపబాలికను మేలుకొల్పుతారు. ఈ గోపబాలికలకు ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే, సహజంగా ఎవరి దగ్గరైనా మనం పాఠం చెప్పుకున్నాం అనుకోండి, అదే విధంగా మళ్ళీ పాఠం చెప్పలేం. ఒక గురువు దగ్గర ఒక పాఠాన్ని కనుక మనం నేర్చుకుంటే మన కొంత తెలివితేటలు, తర్వాత లోకల్లో మనకు ఉండేటువంటి అనుభవాన్ని జోడించి మళ్ళీ 2 మాటలు మనం ఎక్కువ చేసి చెప్తాం. అది సహజంగా ఉండేటువంటి ఒక క్రమం. కానీ గురువు దగ్గర ఎలా అయితే అధ్యయనం చేశామో అదేవిధంగా శిష్యుడికి తాను తన గురువు చెప్పినట్టుగా చెప్పడం అనేటువంటిది చాలా కష్టం. అంత వాక్పటిమ ఉన్నటువంటిది, ధారణ కలిగినటువంటిది ఈ గోపబాలిక. ఇళంకిళియే అంటే ఒక చిలుకకి ఏమిటి లక్షణము అంటే, మనం ఏ మాట అయితే చెబుతామో అదే 2-3 సార్లు తను పలవరిస్తుంది. ఏ విధంగా అయితే అంటామో అదే విధముగా, అదే శృతిలో, అదే స్థాయిలో చిలుక చెప్తూ ఉంటుంది. అది చిలుకకు ఉండేటువంటి లక్షణం. ఇలా పేర్కొంటూ ఈ గోపబాలికను మేల్కొల్పుతారు ఇవాల్టి పాశురంలో. అంటే మనం అనుకున్నాం, భగవద్భక్తులైనటువంటి వారు 10 మందిని ఆమె గ్రహించి వారిని మేల్కొల్పుతున్నారు అనేటువంటిది ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఒక విశేషం. ఇక సామాన్యమైన విశేషాన్ని మనం చెప్పుకుందాం. గోదామ్మ ఏం చెబుతోంది అంటే, ఒక సంఘం కానీ సమూహం కానీ ఉద్ధరింపబడాలి అంటే, ముందుకు సాగాలి అంటే రకరకాల వ్యక్తుల సమూహం ఉంటేనే ఆ సంఘం ముందుకు వెళుతుంది. మనం చూస్తూ ఉన్నాం ఇప్పటి కాలంలో ఊళ్ళల్లో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు కానీ లేకపోతే సాంస్కృతికమైనటువంటి సంస్థలు కానీ పాపం కొంతమంది నడుపుతూ ఉంటారు. ఆ నడిపేటువంటి వాళ్ళకి ఒక 50 దగ్గర నుంచి 60 పైన పడినటువంటి వాళ్ళే తప్ప లోబడినటువంటి వాళ్ళు ఉండరు. ఎందువల్లంటే ఇప్పుడున్నటువంటి ఈ తరాలన్నీ కూడాను పూర్తిగా దాన్ని ఏమంటారు, సంపాదనకి పడ్డాయి తప్ప ఈ సాంస్కృతికమైన కార్యక్రమాలకు కానీ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకు కానీ కళలకు కానీ ప్రోత్సాహం ఇచ్చేటువంటి పరిస్థితిలో లేదు. ఆ ఉత్సుకత కూడా వారిలో లేదు. అప్పుడు కొంతకాలం పోయిన తర్వాత అదంతా కుంటుపడిపోతుంది. నెమ్మదిగా అది మొత్తం అంతరించిపోతుంది. అలా అంతరించిపోతే ఏమవుతుంది అంటే, మన సంస్కృతి మనం విడిచిపెట్టుకున్న వాళ్ళం అవుతాము. మన సంస్కృతి ఎప్పుడైతే విచ్ఛేదం అవుతుందో మన ఆచార వ్యవహారాలు మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. తద్వారా మన ఏదైతే మన జాతీయత ఉందో అది మొత్తం నిర్వీర్యమైపోతుంది. అది పెద్ద సమస్య. అంటే అప్పుడు ఏమి చేయాలి? ఏ సంస్థ అయినా సరే, ఒక వ్యాపార సంస్థ అనుకోండి, లేకపోతే ఒక సాంస్కృతికమైన సంస్థ అనుకోండి, దాంట్లో ఎలాంటి వ్యక్తులు ఉండాలి అంటే, చిన్న వయస్సులో ఉన్నవాళ్ళు ఉండాలి. తద్వారా ఏమవుతుందంటే చురుకుగా వాళ్ళు పనిచేస్తారు. ఏ సంస్థలో అయినా చిన్న వయస్సులో ఉన్న వ్యక్తులు ఉంటే వాళ్ళు చురుగ్గా పనిచేస్తారు. తర్వాత బాగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఉండాలి. ఉంటే వాళ్ళు ఏదైనా ఒక పెద్ద వాళ్ళతో మాట్లాడేటువంటి సందర్భంలో మా సంస్థ ఇలాంటిదండి, ఇంత గొప్పతనం కలిగినటువంటిది, చాలా ప్రాచీనంగా ఉండేటువంటిది, ఇన్ని సంవత్సరాలుగా మేము నడుపుతూ ఉన్నాము అని చెప్పి ఇలా మాట్లాడడం వల్ల 10 మంది వచ్చి చేరతారు ఆ సంస్థలో. కాబట్టి బాగా మాట్లాడేటువంటి చాతుర్యత ఉండి తీరాలి. అదే సందర్భంలో ఐశ్వర్యం ఉండాలి. దాంట్లో డబ్బున్న మనుషులు కూడా కొంతమంది ఉండాలి. అదే మనం చెప్పే నచ్చల్వంతంగా అనడం, తర్వాత ఇంకోటి ఏమిటి చల్వపిండాటి అని చెప్పి ఇట్లా కొన్ని పదాలు ప్రయోగించారంటే ఐశ్వర్యం ఉన్న వాళ్ళు కూడా ఆ సంస్థలో ఉండి తీరాలి. అదే సందర్భంలో మంచి సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు, అంటే చూడగానే
అబ్బా బాగున్నాడు ఈ వ్యక్తి అనేటువంటి గంభీరత, ఒక సౌకుమార్యత ఉంటే ఆ సంస్థలో 10 మంది వచ్చి చేరతారు. ఇన్ని లక్షణాలు ఒక సంస్థలో ఉండేటువంటి వ్యక్తులకు, ఒకే వ్యక్తికి ఉండమని చెప్పడంలా, ఆ సంస్థలో రకరకాల వ్యక్తులు ఉండాలి, రకరకాల స్థాయిలలో ఉండాలి, రకరకాల వాళ్ళు ఉన్నప్పుడు 10 మంది వచ్చి ఆ సంస్థలో చేరతారు. అంటే బాగా మాట్లాడేవాడు ఉన్నాడు అనుకోండి, తద్వారా కొంతమంది వచ్చి చేరతారు. చూడడానికే కొంతమంది వాళ్ళ రూపాన్ని చూసి చాలా బాగున్నాడు ఇతను అని అనుకుంటారు. బాగున్నాడంటే గంభీరంగా ఉన్నాడు అని అనిపిస్తే అతని ద్వారా కొంతమంది వచ్చి చేరతారు. అదే సందర్భంలో డబ్బు ఉన్న వాళ్ళు ఉంటే తద్వారా వాళ్ళని ఆశ్రయించేటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి చేరతారు. ఇంకా చిన్న వయస్సులో వాళ్ళు ఎందుకు ఉండాలంటే కొన్ని పనులు చేయాలి అంటే వాళ్ళే తిరిగి చేయాలి కాబట్టి చిన్న వయస్సులో ఉన్నవాళ్ళు కొంతమంది కావాలి. అదే సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాం కదా, చిన్న వయసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండాలి. అంటే ఈ సంస్థలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి, ఇట్లా మేము చేస్తాము అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు కూడా ఉంటే అప్పుడు ఆ సంస్థ ముందుకు సాగుతుంది. అంటే త్రికాల అబాధితం అంటాను చూసారా, 3 కాలాల్లోనూ మనం గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయాలే గోదామ్మ చెబుతోంది. అంటే సాంఘికంగా మనం ముందుకు సాగాలి అంటే ఇలా ఉండాలి ఒక సంఘము, ఇలాంటి వ్యక్తులు గనక మన సంఘంలో గనక ఉన్నట్లయితే అప్పుడు మన సంఘం ఏదైతే లక్ష్యాన్ని ఛేదించాలో ఆ లక్ష్యాన్ని చేరుకుంటుంది అనేటువంటి విషయాన్ని గోదామ్మ ఈ 10 పాశురాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇక ఇవాటి భాషలో ఎల్లే ఇళంకిళియే ఇన్న మురంగుదియో, దానికి తాత్పర్యాన్ని ముందుగా తెలుసుకున్న తర్వాత వ్యాఖ్యానాన్ని తెలుసు. ఎల్లే అమ్మ ఆశ్చర్యంగా ఉందే, ఇళంకిళియే చిన్న వయస్సులో ఉన్నటువంటి ఓ చులుక, ఇన్న మురంగుదియో ఇంకా నిద్రపోతూ ఉన్నావా అని అంటే లోపల ఉండేటువంటి గోప షిల్ అండ్ రైడే మీన్ తను ముందు పాశురంలో పంగయ కన్నా అని పాడేలో రెంబావాయ్ అని చెప్పి పంకజనేత్రుడైనటువంటి ఆ పరమాత్మను మనమందరము కూడా ధ్యానం చేసి పాడుదాము అని నిన్నటి పాశురంలో చెప్పాం కదా. ఆ గోపబాలికను లేపేటప్పుడు తిను లేచి దాని విన్నది. అప్పుడు తను పంగయ కన్నా అని చెప్పి ఆ స్వామి యొక్క నామాలు పరవలిస్తూ అట్టానే గుణానుభవం చేస్తూ రాలా, ఇంకా బయటికి రాలా. ఎప్పుడైతే ఆ గుణానుభవం చేస్తూ ఉన్నదో వీళ్ళంతా వెళ్ళి అమ్మ ఇంకా నువ్వు లేవలేదా అని అనేటప్పటికీ ఆ గుణానుభవానికి కొంత విచ్చిత్తి ఏర్పడింది. ఇప్పుడు చూడండి, శ్రద్ధగా ఒక పిల్లవాడు చదువుకుంటూ ఉంటాడు, అదే పనిగా బుర్రలోకి ఎక్కించుకోవడానికి దాన్ని బట్టి పట్టడం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడించారనుకోండి, మాట్లాడిస్తే అబ్బా మీరు మాట్లాడకండి అమ్మా నాకు బుద్ధికి ఎక్కడం లేదు అంటాడా లేదా? అదే విధముగా ఆధ్యాత్మికతలో కూడాను వాళ్ళు ఒక సాధన చేస్తూ ఉన్నప్పుడు మన ఎంత భగవద్ అనుభవం చెప్పినా అది ఒక్కొక్కసారి మన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శ్రీరంగంలో నంబిళ్ళై అనేటువంటి ఒక మహనీయులు గొప్ప ఉపన్యాసం చేసేవారట. ఆ ఉపన్యాసానికి ఆధ్యాత్మికమైనటువంటి ఉపన్యాసం, ఆ ఉపన్యాసానికి శ్రీరంగం 7 ప్రాకారాలతో ఉండేటువంటి శ్రీరంగం మొత్తం నిండిపోయేదట. అందరు అనుకునేవాళ్ళట ఇది నంబిళ్ళై గోష్ఠ లేకపోతే నంబెరుమాళ్ గోష్ఠ. నంబెరుమాళ్ అంటే శ్రీరంగనాథస్వామికి నంబెరుమాళ్ అని పేరు. అంటే శ్రీరంగనాథుణ్ణి చూడడానికి వచ్చారా లేకపోతే నంబిళ్ళై స్వామి యొక్క ఉపన్యాసం వినడానికి వచ్చారా అని ఆశ్చర్యపోయేవారట. అంత జనసమ్మర్దం కలిగి ఉండేటువంటి ఒక ఉపన్యాసం జరుగుతూ ఉండేది. అలా జరుగుతూ ఉంటే ఆ సందర్భంలో మధ్యాహ్నం సమయంలో స్వామి బలికి వస్తూ ఉండేవారు. అంటే బలి వేసేటప్పుడు బలిబేరము అని అంటారు. స్వామి బయటికి వస్తారు, ఆయా బలిపీఠాల మీద ఆయా దేవతల్ని ఆహ్వానం చేసి వారికి ఉంచేటువంటి నివేదనను బలి అని అంటారనమాట. ఆ నివేదన వేస్తూ ఉంటారు, స్వామి అట్లా ఊరేగింపుగా వస్తారు. అట్లా ఊరేగింపుగా వచ్చినప్పుడు ఏమయ్యేదంటే ఈ నంబిళ్ళి ఉపన్యాసం చెప్పేవారు కాస్త గబుక్కున లేచేవారు. ఎందుకంటే స్వామి వస్తున్నారు కదా, స్వామి వచ్చినప్పుడు లేచి నిలబడాలి, ఇది మర్యాద. ఈయన ఎప్పుడైతే లేచి నిలబడ్డారో గోష్ఠి అంతా లేచి నిలబడేది. ఆ నిలబడేటప్పుడు మంచి రసవత్తరమైనటువంటి ఒక అంశాన్ని వింటూ ఉండేవారు. మంచి రసవత్తరమైనటువంటి అంశం వింటూ ఉంటారు. ఇదే సందర్భంలో శ్రీరంగనాథుడు బలికి వచ్చేవాడు. బలికి రాగానే ఆ అంశం అక్కడికి ఆగిపోయేది, ఆయన వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఆ అంశాన్ని దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అంటాం కదా, దాంట్లో వాళ్ళు మునగడానికి ఎంత సమయం పడుతుంది? అప్పుడు అనేవాళ్ళట కాలక్షేప విరోధి అని ఆయనకి పేరు పెట్టారు. కాలక్షేప విరోధి అంటే ఇంత మంచి మాటలు వినడానికి ఈయన విరోధిగా ఉన్నాడు రంగనాథుడు అని. ఆయన గురించే వినేది, కానీ ఆయనకి ఆయనే శత్రువు అన్నమాట. ఆయన గుణానుభవమే చేసేది. ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలు ఎవరి గురించి చెప్తారు? పరమాత్మ గురించి చెబుతారు. కానీ ఆ పరమాత్మ గురించి చెప్పేటువంటి సందర్భంలో ఆయనే విరోధిగా ఉంటే ఇబ్బందే కదా. అది కూడా ఇప్పుడు మనం భగవంతుడు అంటాం, ఆయన మీద భక్తి ఏర్పడాలంటే 4 మంచి మాటలు విన్నప్పుడు, భాగవతంలోనో భగవద్గీతలోనో రామాయణంలోనో కొన్ని మంచి మాటలు విన్నప్పుడు ఆయన మీద ఒక భక్తి ఏర్పడుతుంది. అది వినలేదనుకోండి, వెళ్ళి ఒక నమస్కారం పెడతాం, ఆయన మీద మనకు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది?
ఇలా పెద్దలు చెప్పేటువంటి మాటల వల్ల కదా ఆయన మీద మనకు భక్తి ఏర్పడేది. అలాంటి మాటలే చెవిన పడకుండా ఉంటే కష్టం కదా. అందువల్ల ఆయనకే కాలక్షేప విరోధి అని పేరు పెడితే రంగనాథుడు అర్చకముఖంగా ఆవేశించి రేపటి నుంచి మనం ఆ సమయానికి వెళ్ళవద్దు అని నిర్దేశించారట రంగనాథస్వామి. అలా ఈ గోపబాలిక భగవద్గుణానుభవమే చేస్తూ ఉన్నది. ఈ గోపబాలికలు కూడా లేపడానికే వచ్చారు. అమ్మా మనం వ్రతం చేయాలి కదా, లేవాలని చెప్పడానికే వచ్చారు. కానీ గుణానుభవానికి అడ్డొచ్చింది కాబట్టి షిల్ అండ్ రళియన్ మీన్, ఒక్కసారి పెద్దగా మాట్లాడకండి, మీరు ఇబ్బంది పెడుతున్నారు. షిల్ అండ్ రళియన్ మీన్ నంగమీర్ పోదరు, నేనమ్మా వస్తున్నాను, బయలుదేరి వస్తూ ఉన్నాను. వెంటనే వల్లేవున్ కట్టురహల్ పండేవున్ వాయుడు, అమ్మా నీ మాట చాతుర్యం అంతా కూడా మాకు తెలుసు, పూర్వమే మేమంతా ఎరుగున్నాము అని బయట వాళ్ళంటే వల్లీర్హళ్ నీంగలే, ఆ మాట చాతుర్యం నాకుందా, నాకేమీ లేదు, మీకే ఉన్నది అనింది. అని చెప్పి మళ్ళీ ఒకసారి నాలుగు ఖర్చుకుని నానేదా నాయుడు పోనీ నన్నే అనంటే ఇబ్బంది ఏమీ లేదు, నానేదా నాయుడు అని చెప్పి అన్న తర్వాత వీళ్ళు ఇంకా పరీక్ష చేస్తున్నారు. వీళ్ళింకా ఆవిడంది కదా మొట్టమొదటి ఒక మాట అనేసింది, నేను మీరే గొప్పవాళ్ళు, నేనేం కాదు అనింది. అని లేదులే కానీ మీరు చెప్పారు కదా, కానీ అలాగే కానివ్వండి అని అంది. నానేదా వల్ల నీ పోదాయ్ ఉనక్కెన్న వేరుడై, ఏమ్మా నీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి పిలవాలంటాం కదా, అట్లా ఏమి నీ గొప్పతనం, మేము వచ్చి లేపితే కానీ నువ్వు లేచిరావా అని అనగానే, సరే అమ్మ ఎల్లారూ పోందారో, అందరూ కూడా వచ్చారా, గోపబాలికలంతా కూడా పోందెన్నిక్కుళ్ళు వచ్చారు, అందరినీ కూడా లెక్క వేసుకో అన్నాడు. వల్లాని కొన్నానై మాత్తారై మా తழிక్క వల్లానై మాయనై పాడేలో రెంబావాయి, మంచి బలిష్టమైనటువంటి ఏనుగును సంహరించినటువంటి వాడు, చాణూర ముష్టికుల్ని సంహరించినటువంటి వాడు అయినటువంటి ఆ స్వామి యొక్క నామాన్ని పాడి నువ్వు మన గోష్ఠిలో కలవమ్మా అని చెప్పి ఈ గోపబాలికను మేలుకొల్పుతున్నారు. ఇక ఈ పాశురంలో ఉండేటువంటి విశేషమైనటువంటి అర్థము, ఇప్పుడు ప్రతి జంతువులో కూడాను కొన్ని మంచి మంచి లక్షణాలు ఉంటాయండి. మన పెద్దవాళ్ళు ప్రతి జంతువుని కూడా అలా గమనించి దాంట్లో ఉండేటువంటి గొప్పతనాన్ని తీసుకున్నారు. చిలుక గురించి చెప్పుకున్నాం మనం. చిలుక ఏం చేస్తుంది అంటే, ఏదైనా ఒక మాటను మనం చెబితే మళ్ళీ దీన్ని 2 సార్లు చెబుతుంది, మనం చెప్పినట్టే చెబుతుంది, ఏ స్థాయిలో చెప్పామో అదే స్థాయిలో పలుకుతుంది. మన పెద్దవాళ్ళు ప్రతి జంతువు ద్వారా కొన్ని మంచి మంచి లక్షణాలు తెలుసుకున్నారు. విద్యార్థి ఎలా ఉండాలి అంటే, ఎలా ఉండాలట, కాకిలా ఉండాలట, కొంగలా ఉండాలట, కుక్కలా ఉండాలట. అదేమిటండి అదేం పోలిక అంటే, కాక దృష్టి, కాకి ఒకే దృష్టి ఉంటుంది, ఒకవైపే ఇట్లా చూస్తే ఇట్లా చూస్తుంది, అట్లా చూస్తే అట్లా చూస్తుంది. విద్యార్థి కూడా విద్య వైపే చూడాలి, ఒకే దృష్టితో చూడాలి కదా. కాబట్టి కాక దృష్టి. బకధ్యానం, కొంగ యొక్క ధ్యానం. కొంగ ఏ విధంగా ఉంటుంది అంటే, దానికి ఒక ఎర ఉంటుంది, ఈ ఎర వచ్చేంత వరకు కూడా నేను ఇట్లానే ఉంటాను అని అదే దృష్టితో ఉంటుంది. అలాగే విద్యార్థి కూడా నేను ఇది సాధించేంత వరకు ఇట్లా ఉంటాను, ఇది సాధించానా సరే తర్వాత వేరే విషయం ఎట్లా ఉంటాను, ఇది సాధించేంత వరకు నా లక్ష్యం ఇది, ఈ లక్ష్య సాధన ఇంతవరకు నేను ఇట్లానే ఉంటాను అని అనుకుని వాడు ఉండాలి. ఇది బకధ్యానం. శ్వాన నిద్ర, కుక్క నిద్రపోతుంది చూసారు, అట్లా నిద్రపోవాలట. అంటే కుక్క ఏ విధంగా నిద్రపోతుంది అంటే, చిన్న అలికిడైనా లేచి కూర్చుంటుంది. కుక్కకి చిన్న అలికిడైనా గబుక్కున లేచి కూర్చుంటుంది కుక్క. విద్యార్థి కూడా అదే విధంగా నిద్రపోవాలట. అంటే మొద్దు నిద్రపోకూడదు. వాడు ఎంత కష్టపడ్డా ఒక్కసారి అట్లా, అంటే మెళుకువ రావాలి కదా, వాడు చదువుకోవడానికి మెళుకువ రావాలి కాబట్టి ఒక్కసారి అట్లా రాగానే గబుక్కుని లేచి తాను చదువుకునే విధంగా విద్యార్థి ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. అలా ఒక్కొక్క జంతువుకి తృణజలూకా న్యాయము అని అంటారు, గడ్డి పురుగు అని అంటారు దాన్ని. గడ్డి పురుగు గొప్పతనం ఏమిటండి అంటే, అది ఈ గడ్డి మీద ఉంటుంది, ఇంకో గడ్డి ఎదురుగా ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తుందంటే నెమ్మదిగా వెళుతుంది, వెళ్ళి 2 కాళ్ళు ముందు ఆ గడ్డి మీద అది ఆగుతుందా లేదా చూసుకుంటుంది. నెమ్మదిగా 2 కాళ్ళు 3 కాళ్ళు అలా పెట్టి అది వచ్చిన తర్వాత ఈ వెనక గడ్డి వదిలేస్తుంది. అంటే నీకు ఆధారం దొరికేంత వరకు కూడా వెనక దాన్ని విడిచిపెట్టకూడదు అనేది ఆ గడ్డి పురుగులో తెలుసుకోవాలి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గొప్పతనం అన్నమాట. భగవద్గీతలో అంటాడు కదా కృష్ణ పరమాత్మ, యదా సంహరతే చాయం కూర్మాంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరైనా సరే స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలి అంటే, తన ఇంద్రియాలు ఎప్పుడు కూడా లోపల పెట్టుకుని ఉండాలి, దాన్ని విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టేశాడంటే ఎటువైపు కన్నుంటే కన్నుకి ఇష్టమైన చోటు కన్ను వెళ్ళిపోతుంది, నాసికకి ఇష్టమైన చోటు నాసిక వెళ్ళిపోతుంది, చెవికి ఇష్టమైనవి. ఇప్పుడు ఒక విద్యార్థి ఉంటాడు, వాడి లక్ష్యం ఏమిటి, విద్యను అభ్యసించి మంచి స్థాయిని చేరుకోవాలి అనేది వాడి లక్ష్యం. అలాంటి వాడు పూర్తిగా ఇంద్రియాలు వదిలేశాడు అనుకోండి, ఓ సినిమా పాట ఏదో వినిపిస్తుంది, అక్కడ చెవి పెట్టేస్తాడు, ఏదో మంచి దృశ్యం కనిపిస్తుంది, అక్కడ దృశ్యాన్ని పెడతాడు,
తద్వారా ఏమవుతాడు? తను అనుకున్న లక్ష్యాన్ని తాను చేరుకోడు కదా. అదేవిధంగా స్థితప్రజ్ఞుడైనటువంటి కూర్మాంగానీవ సర్వశ, ఎలా అయితే తాబేలు ఉంటుందో, తాబేలు ఏం చేస్తుంది? తన ఇంద్రియాలన్నీ కూడా ముడుచుకుంటుంది, లోపలికి పెట్టేసుకుంటుంది. ఎప్పుడు తను నడవాలి అన్నప్పుడు బయట పెడుతుంది తప్ప, లేకపోతే అది అన్ని లోపల ముడుచుకొని ఉంటుంది. అంటే ఇంద్రియాలని బహిర్వ్యాప్తం చేయకూడదు, అంతర్వ్యాప్తం చేసుకోవాలి అనేది కూర్మం దగ్గర తెలుసుకోవాలి అని చెప్పి మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. అంటే ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క విలక్షణత, ఆయా విలక్షణతను మనం తెలుసుకోవాలి అనేది శాస్త్రం చెబుతోంది. ఇవాల్టి రోజున ఈ ఎల్లేళంగిలి అనేటువంటి పాశురంలో ఆ చిలుక యొక్క గొప్పతనం చెబుతున్నారు గోదామ్మవారు. అంతేకాకుండా ఇవాల్టి పాశురానికి ఉండేటువంటి గొప్పతనం, తిరుప్పావై అంటున్నాం కదా, తిరుప్పావైలో చిన్న తిరుప్పావై అంటారు ఈ పాశురాన్ని. ఇప్పుడు మనకు ప్రబంధాలలో అన్నిటికంటే చాలా ఉత్కృష్టమైనటువంటి ప్రబంధం తిరుప్పావై. దీన్ని నిత్యానుసంధానం అంటారు. ప్రతిరోజు కూడాను పరమాత్మ దగ్గర విన్నవించాల్సింది అని, అక్కడ చదవాల్సింది అని. అలాంటి తిరుప్పావైలో కూడా ఎల్లే ఇళంగిలియే అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి పాశురం. అంటే ఇదే సారభూతమైంది తిరుప్పావైకి. ఈ పాశురంలో కూడా నానేదాన్ ఆయుడుహ అనేటువంటి మాట తిరుప్పావై ప్రబంధంలోనే చాలా ఉత్కృష్టమైనటువంటి మాట. అంటే మనం అంటాం కదా, ఒక రసం అని అంటాం కదా, ఒక ఉత్కృష్ట. ఇప్పుడు కొన్ని బీట్స్ని మనం లెక్కేసేటప్పుడు ఒక్కసారిగా తారస్థాయికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఆగిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఇలా వస్తుంది చూసారా, అట్లా ఈ తిరుప్పావైలో మంచి ఉత్కృష్టమైనటువంటి మాట నానేదా నాయుడుహ అనేటువంటి మాట. ఎక్కడైనా సరే ఒక రసం అనేటువంటిది ఒక చోట ఉంటుందండి. ఇప్పుడు చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. లౌకికంగా ఒక చలనచిత్రం సినిమాకి వెళతాం, వెళ్ళినప్పుడు ఆ సినిమాలో మనం చెప్పుకోదగినటువంటి సీన్స్ ఒకటో రెండో చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే కొన్ని పాటలు అనుకుంది, ఒక పాట చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా అంతా ఎలా ఉన్నా ఆ సీన్స్ కోసం వెళతారు. ఆ సీన్ బాగుందనుకోండి, ఆ సీన్ని బట్టే సినిమా హిట్ అవుతుంది. అది గొప్పతనం, మనం చెప్పలేము ఇట్లా. ఆ దానికోసం కొంతమంది వెళుతూనే ఉంటారు, 2 సార్లు వెళ్ళేవాడు, 3 సార్లు వెళ్ళేవాడు. ఎందువల్ల? ఆ సీన్ బాగా నచ్చింది వాడికి, దాన్ని చూడడం కోసం వాడు వెళుతూ ఉంటాడు. ఆ సినిమాలో పాట బాగా నచ్చింది అనుకోండి, దానికోసం వెళుతూ ఉంటాడు. అంటే ఒక రసం ఒక చోట ఆగింది, అది చాలా బాగుంది అంటే దానికోసం ఎట్లా అయితే వెళతామో అట్లా అదే విధముగా ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క ప్రాముఖ్యత. మనకు అభిజ్ఞాన శాకుంతలము అనేటువంటిది ఒక గొప్ప నాటకం అండి. అభిజ్ఞాన శాకుంతలము అనేటువంటిది భారత ఇతివృత్తంలో అందరికీ తెలిసిన దుష్యంతుడు, శకుంతల వారి యొక్క వృత్తాంతమే భారతంలో ఉన్నటువంటి దాన్ని కాళిదాస మహాకవి రచించారు. అభిజ్ఞాన శాకుంతలము అనేటువంటి నాటకం. ఈ నాటకం యొక్క గొప్పతనాన్ని జర్మనీ కవి అనే గేటే అనేటువంటి వాడు కీర్తిస్తాడు. చాలా అద్భుతంగా అతనికి సంస్కృతం రాదు, ఆయన నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఈ అభిజ్ఞాన శాకుంతలము అనేటువంటి నాటకాన్ని అధ్యయనం చేసి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, వాసంతం కుసుమం ఫలంచ యుగపత్ గ్రీష్మంచ సర్వస్య యత్ యచ్చాన్యన్మనసోరసాయనమత సంతర్పణం మోహనం ఏకీభూతమభూతపూర్వమధవా స్వర్లోక భూలోకయో ఐశ్వర్యం యది వాంఛసి ప్రియసఖే శాకుంతలం పఠ్యతాం. ఏమంటున్నాడంటే, ఓ స్నేహితుడా, నీకు ఒక విషయాన్ని చెబుతాను విను. వాసంతం కుసుమం, వసంత ఋతువులో కొన్ని పూలు కొన్ని పళ్ళు ఉంటాయి. గ్రీష్మ ఋతువుకు వచ్చేటప్పుడు ఆ పూలు పళ్ళు ఉండవు, వేరే పూలు పళ్ళు ఉంటాయి. కానీ నువ్వు గ్రీష్మ ఋతువులో వచ్చేటువంటి పళ్ళు పూలు, వసంత ఋతువులో వచ్చేటువంటి పళ్ళు పూలు ఆస్వాదించాలి అనుకున్నా, స్వర్గలోకంలో ఉండేటువంటి సుఖాలు భూలోకంలో ఉండేటువంటి సుఖాలు ఆస్వాదించాలి అనుకున్నా, నీకు అత్యంతంగా ఇష్టమైనటువంటి రసాన్ని ఆస్వాదించాలి అనుకున్నా ఏం చేయాలో తెలుసా? శాకుంతలము అనేటువంటి నాటకాన్ని నువ్వు అధ్యయనం చేయని అన్నాడు. శాకుంతలం పఠ్యతాం. శాకుంతల ఎవరు? జర్మనీలో ఉండేటువంటి ఒక కవి ఈ అభిజ్ఞాన శాకుంతల నాటకం గొప్పతనాన్ని చెబుతూ, ఈ నాటకాలు కావ్యేషు నాటకం రమ్యం తత్ర కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల తత్రాపిచి చతుర్థోంక తత్ర శ్లోక చతుష్టయం అని చెప్పి వర్ణిస్తారు. కావ్యాలన్నింటిలో అభిజ్ఞాన శాకుంతలం చాలా ఉత్కృష్టమైనది. ఈ అభిజ్ఞాన శాకుంతలంలో కూడాను చతుర్థ అంకము చాలా గొప్పది. ఆ చతుర్థ అంకంలో కూడా 4 శ్లోకాలు చాలా గొప్పవి, చాలా అద్భుతమైన శ్లోకాలండి అవి. అంటే ఏమిటి ఆ శ్లోకాల్లో ఉండేటువంటి సారం ఏమిటి అంటే, కణ్వ మహర్షి శకుంతలను దుష్యంతుడి దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. ఆ దుష్యంతుడి దగ్గరికి పంపించేటువంటి సందర్భంలో ఓ 4 శ్లోకాలు. మొదటి శ్లోకంలో
శకుంతల యొక్క మృదువైనటువంటి స్వభావాన్ని వర్ణిస్తాడు. 2వ శ్లోకంలో శకుంతల వెళ్ళిపోతూ ఉంటే తాను పడేటువంటి బాధని వర్ణిస్తాడు. 3వ శ్లోకంలో సందేశం అన్నమాట, ఎవరికి? దుష్యంతుడికి ఒక సందేశాన్ని పంపిస్తాడు. 4వ శ్లోకంలో శకుంతలకి చెప్పేటువంటి ఒక నీతి. అద్భుతమైన శ్లోకాలు నిజంగా. 4 శ్లోకాలు నాకు ఆణిముత్యాలే. మొదటి శ్లోకంలో ఈ శకుంతల యొక్క మృదు స్వభావాన్ని చెబుతూ, చెట్లకు నీళ్లు పోయకుండా ఈ శకుంతల కనీసం నీళ్లు కూడా తాగదు. అదే సందర్భంలో చెట్లలో ఉండేటువంటి ఆకుల్ని కానీ పుష్పాలని కానీ తాను అలంకరించుకోవాలి అంటే మళ్ళీ వాటికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి దాన్ని అలంకరించుకోదు. అదే సందర్భంలో ఒక పుష్పం వికసిస్తే ఒక పిల్లవాడు పుట్టినట్టుగా ఆనందాన్ని వ్యక్తపరిచేటువంటి ఒక అమాయకురాలైనటువంటి శకుంతల ఈరోజు ఈ అడవిని విడిచి వెళ్ళిపోతోంది అని చెప్పి తను బాధపడతాడు. తర్వాతి శ్లోకంలో అంటాడు కదా ఆయన, యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట ముత్కంఠయా కంఠస్తంభిత బాష్పవృష్టి కలుష చింతాజడం దర్శనం. శకుంతల బయలుదేరి వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు అంటాడు ఆయన, అద్య శకుంతల యాస్యతి, శకుంతల ఈరోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నది దుష్యంతుడి దగ్గరికి. హృదయం సంస్పృష్ట ముత్కంఠయ, ఈ హృదయం అంతా కూడాను బాధతో నిండిపోతూ ఉన్నది. అదే సందర్భంలో కంఠస్తంభిత బాష్పవృష్టి కలుష, ఈ కన్నీళ్ళు ఎగదన్నుకుంటూ ఉంటే ఆ ఎగదన్నేటువంటి కన్నీళ్ళని ఒక్కసారి ఆపుకుంటూ ఉంటే ఈ కంఠం కాస్త గద్గదం అయిపోతూ ఉన్నది అని చెబుతూ, అదే సందర్భంలో కన్నీళ్ళైతే బయటికి రాకుండా ఆ శబ్దం రాకుండా ఆపుకోగలుగుతున్నాను, కానీ ఈ శకుంతల వెళ్ళిపోతుందే అనేటువంటి ఆ దుఃఖం కళ్ళ నుంచి వస్తూ ఉంటే ఏ చిత్రము కూడా ఎవరూ కూడా నాకు స్పష్టంగా కనిపించడం లేదు అని కండవ మహర్షి చెబుతూ అంటాడు కదా. అడవిలో వానప్రస్థాశ్రమాన్ని పాటించేటువంటి నేను కేవలం నాకు దొరికినటువంటి ఈ శకుంతలని నేను పెంచి పోషించాను అంత మాత్రమే. అలాంటిది ఈ శకుంతలతో ఉండేటువంటి ఈ వాత్సల్యం కానీ ఈ స్నేహం కానీ ఎలాంటిది అంటే, శకుంతల నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతోంది అని అంటే నాకే ఇంత బాధ కలిగితే సామాన్యమైనటువంటి గృహస్థుల పరిస్థితి మనం చెప్పగలమా? ఏ ఆడపిల్ల అయినా సరే తన ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ప్రతి గృహస్థుడు బాధపడతాడు. ఎందుకా అని అనుకుంటూ ఉంటే ఇవాళ నాకు అర్థమవుతోంది, నేను వానప్రస్థాశ్రమంలో ఉండేటువంటి ఒక మహర్షిని, ఈ శకుంతల నా కుమార్తె కాదు, కేవలం పెంచినటువంటిదే. అయినప్పటికీ కూడా ఇంతమందితో స్నేహంగా ఉండేటువంటి శకుంతల ఈరోజు వెళ్ళిపోతూ ఉంటే నాకే బాధ కలిగితే సామాన్యమైనటువంటి గృహస్థుల పరిస్థితి ఏమిటి అని అంటాడు ఆయన. అదే సందర్భంలో అద్భుతమైనటువంటి శ్లోకం ఈ 3వ శ్లోకం అండి. ఒక సందేశాన్ని పంపుతూ ఉంటాడు. ఎవరికి? దుష్యంతుడికి. ఏమని పంపుతాడంటే, అస్మాన్ సాధు విచింత్య సంయమధనానుచ్చైః కులంచాత్మనః త్వయ్యస్యా కథమప్యపి బాంధవకృతా స్నేహ ప్రవృత్తించతాం సామాన్య ప్రతిపత్తి పూర్వకమిదం దారేషు దృశ్యా త్వయా భాగ్యాయత్తమతః పరం నఖలు తద్వాచ్యం వధూబంధుభిః. ఓ దుష్యంత, నీకు నేను ఒక చిన్న సందేశాన్ని పంపిస్తున్నాడు. మన సందేశాన్ని అస్మాన్ సాధు విచింత్య ఈ శకుంతలని జాగ్రత్తగా చూసుకో. సంయమధనాను ఉచ్చైః కులంచాత్మనః, మేము ఎలాంటి వాళ్ళము అంటే మేము ఋషీశ్వరులం, మేమంతా కూడా తపస్సు చేసుకునేటువంటి వాళ్ళం. తపస్సు అనేటువంటి ఐశ్వర్యం మాత్రమే మా దగ్గర ఉంటుంది తప్ప ఏ ఐశ్వర్యము కూడా మా దగ్గర ఉండదు. ఉచ్చైః, మేము ఒక ఉన్నతమైనటువంటి కులంలో జన్మించినటువంటి వాళ్ళము. మాకు ఈ తపస్సే తప్ప మా దగ్గర ధనధాన్యాలు ఉండవు. వాస్తవానికి అత్తగారింటికి పంపించేటువంటి సందర్భంలో సారి ఇచ్చి పంపించడం అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయమే. కానీ నాలాంటి దరిద్రుడి దగ్గర అంత ధనం ఉండదు కదా, తపస్సు తప్ప మా దగ్గర ఏది ఉండదు. సరే, కాబట్టి నువ్వు పూర్వంలో ఈ శకుంతల మీద ఏదైతే ప్రేమను ఉంచి మాకందరికీ చెప్పకుండా వివాహం చేసుకున్నావో దాన్ని గుర్తు పెట్టుకుని ఈమెని జాగ్రత్తగా చూసుకో. నీ దగ్గర ఉండేటువంటి ఇతర భార్యలు కూడా ఉంటారు కదా, వారితో సమానంగా చూడు. ఇక ఒకవేళ నేను ప్రేమించినటువంటిది కాబట్టి అని అనుకుంటావా, ఇంకా బాగా చూసుకుంటానంటావా, అది ఆమె యొక్క అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఇక దీనికి మించి నేనేమీ మాట్లాడను. ఎక్కువ వధూబంధువులు ఎవరు కూడా మాట్లాడకూడదు, దీని మించి ఆశించకూడదు అని అంటాడు. ఇది ఒక అర్థం. ఇది ఒక అర్థం మామూలుగానే. దాంట్లో ఇంకో ధ్వని అర్థం ఉందండి. ఏమిటంటే, అస్మాన్ సాధు విచింత్య సంయమధనాను ఉచ్చైః కులంచాత్మనః. ఓ దుష్యంత,
మేము అడవుల్లో నివసించేటువంటి వాళ్ళం, తపస్సు మాత్రమే ధనంగా కలిగినటువంటి వాళ్ళం, ఆగ్రహ అనుగ్రహ సమర్థులం. కోపం వస్తే శాపాన్ని ఇస్తాం, ఎవరన్నా ఆ ప్రేమ వస్తే వరాన్ని ఇస్తాం. అంటే ఆగ్రహ అనుగ్రహ సమర్థులం. మా విషయంలో కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి అంటే మేము ఏ ధనాన్ని ఇవ్వలేం, తపస్సు మాత్రమే మా ధనము. కానీ ఈ అడవుల్లో ఉండేటువంటి మా దగ్గరికి నువ్వు వచ్చావు, నువ్వు వచ్చి మా శకుంతలను నువ్వు ప్రేమించావు, నువ్వు గాంధర్వ వివాహం చేసుకున్నావు, అంతవరకు బాగానే ఉన్నది. ఇప్పుడు నేను ఏ ధనాన్ని ఇవ్వకుండా నీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాను. ఇది గనక నువ్వు మనస్సులో పెట్టుకొని ఆవిడ్ని సరిగ్గా చూసుకోకపోతే చాలా ప్రమాదానికి లోనవుతావు. సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషు దృశ్యాత్వయ, నీ భార్యలతో సమానంగా చూస్తావా లేదా గొప్పగా చూస్తావా అనేటువంటిది నేను చెప్పను, నువ్వు ఆలోచించుకోవలసింది. ఎందువల్ల అని అంటావా, నువ్వు వచ్చి ఇక్కడ ఆమెని వివాహం చేసుకున్నావు అనేటువంటిది ఒక అర్థం. అంటే నీ భార్యలందరికన్నా కూడా గొప్పగా చూసుకోవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నది. ఎందువల్లంటే నువ్వు నీ రాజ్యం దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి అడవులలో తపస్సు చేసుకునేటువంటి మునపొంగోవలం అనేటువంటి మా దగ్గరికి వచ్చి మా కన్యను వివాహం చేసుకున్నావు కదా. చేసుకున్నప్పుడు ఆమెను ఎలా కంటిలో నీరు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీది. ఆమె గనక బాధపడితే మాత్రం మేము ఊరుకోము. కానీ ఈ మాట మేము చెప్పకూడదు. వధూ బంధుభి, దీనికి మించి మేము అంటే దీనికి మించి మాట్లాడకూడదు, దీనికి మించి మాట్లాడడం అంతా చేతల్లోనే జరుగుతుంది అని ఒక అర్థం అనమాట. అంటే ఆ సందేశంలో రెండు రకాల ధ్వని వల్ల వస్తుంది అనమాట. అంటే అందువల్ల ఆయన స్వర్గంలో ఉండేటువంటి సుఖం కానీ భూలోకంలో ఉండేటువంటి రెండు రకాల ఆనందాలు పొందాలి అని అనుకుంటే ఈ అభిజ్ఞాన శాకుంతలాన్ని అధ్యయనించేనట్టు ఇవన్నీ కూడా అభిజ్ఞాన శాకుంతలలో ఉండేటువంటి శ్లోకాలు. చివరిగా చెప్తాడు శకుంతలకి చెప్పేటువంటి నీతి, అమ్మ అత్తగారి దగ్గర కానీ మామగారి దగ్గర కానీ చాలా అణుకోతో ఉండాలమ్మా. అక్కడేమో దుష్యంతుడికి చెప్పాడు, ఇక్కడ తన కుమార్తెకు చెప్తున్నాడు. అగిన తండ్రి ఏం చెప్తున్నాడు, అత్తగారి దగ్గర మామగారి దగ్గర చాలా జాగరూకతగా వాళ్ళు చెప్పిన మాట వింటూ అణకువగా ఉండాలి. అదే సందర్భంలో నీ సవతులైనటువంటి ఇతర భార్యలు ఉంటారు దుష్యంతుడికి, వారి దగ్గర స్నేహపూర్వకంగా మెలగాలి. నీ కింద పనిచేసేటువంటి దాసీజనం ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ప్రేమగా ఉండు. వారి దగ్గర ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా నీతో చాలా అనురూపంగా అన్యోన్యతగా ఉంటారు, తద్వారా మంచి పేరు వస్తుంది. అక్కడికి వెళ్ళగానే భోగభాగ్యాలతో అలరారుతూ వారిని గనక నువ్వు తక్కువగా చూడటం ప్రారంభిస్తే ఈమె చాలా దుర్మార్గురాలు, చాలా కఠోరమైనటువంటి మనస్సు కలిగినటువంటి అనేటువంటి పేరు, చెడ్డ పేరు వస్తుందమ్మా. కాబట్టి ఐశ్వర్యం పొందినటువంటి వెంటనే ఈ పాత విషయాన్ని మర్చిపోకూడదు అని చెప్పి అక్కడ చెప్పేటువంటి బోధన. ఈ కాలానికి సరిపోయే విధంగా త్రికాల బాధితంగా ఆ కాలంలో మరి కణ్వ మహర్షి నిజంగా అలా ఎలా చెప్పాడో అభిజ్ఞాన శాకుంతలలో కాళిదాసు మాత్రం ఒక్కొక్క వర్ణన అది ఇంకా వ్యాఖ్యానించే అద్భుతమైనటువంటి వర్ణన. అలా ఆ శాకుంతలం అనేటువంటి గ్రంథాన్ని గురించి ఎట్లా అయితే చెబుతారో అట్లా ఈ తిరుప్పావై అనేటువంటి ఈ 30 పాశురాలలో కూడాను ఈ పాశురం చాలా ఉత్కృష్టమైనది. ఆ ఉత్కృష్టమైనటువంటి ఈ పాశురంలో నానేదా నాయుడు అనేటువంటి మాట చాలా గొప్పది. ఇక ఎల్లే ఇళంగిళియే, అమ్మా చాలా చిన్న వయస్సులో ఉన్నటువంటి చిలుక, లేమ్మా నువ్వు ఇంకా లేస్తావని మేమనుకుంటే నువ్వు ఇంకా లేవకపోవడం ఏమిటి అని చెప్పి లేపుతూ షిల్ అండ్ రయన్మిన్ నంగమీర్ షిల్ అండ్, అమ్మ ఒక్కసారిగా అలా పెద్దగా అరిస్తే ఎట్లమ్మా, ఎల్లే ఇళంగిళియే ఇన్నమ్ము రంగుదియో, అమ్మ ఒక్కసారిగా వెళ్ళి తెల్లవారుదామని అట్లా ఒక్కసారిగా అరిస్తే ఎవరికైనా దాని ఏమంటారు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నెమ్మదిగా పిలవండి అమ్మా, నేను భగవద్ గుణానుభవాన్ని చేస్తున్నాను అని చెప్పి షిల్ అండ్ రయన్మిన్ నంగమీర్ పోదరుహి, నేను వస్తున్నానమ్మా. వల్లే ఉన్ కట్టురహళ్ పండే ఉన్ అమ్మ నీ గురించి మాకు బాగా తెలుసు, నువ్వు బాగా మాట్లాడగలిగినటువంటి దానివి, చాలా తెలివితేటలు కలిగిన దానివి అని అంటే ఈమెంది కదా, నాకేమున్నదమ్మా మీకున్నది. నంగమీర్ వల్లే ఉన్ కట్టురహళ్ పండే వల్లీరహళ్ నీంగలే, నేనా మీరే కదా తెలివిగల వాళ్ళు, మీరే మాటకారితనం కలిగినటువంటి వాళ్ళు అని మళ్ళీ అంది నానేదా నాయుడు, కానీ పోతే ఏమైంది, నేనే కానీలే, నేనే తెలియగలదాన్ని, అయితే వచ్చిన తప్పేమిటి అని అంటుంది. ఇక్కడ ఎప్పుడైనా సరే రూక్షాక్షరాణి శృణ్వన్వై తథా భాగవతేరితాన్ ప్రణామపూర్వకంక్షాంత్య యోవదేత్ వైష్ణవోహి సహా, ఎప్పుడైనా సరే పెద్దలైనటువంటి వాళ్ళు కొంచెం కఠోరంగా గనక మాట్లాడితే మనం తగ్గి మాట్లాడాలి. ఇది భగవద్భక్తుడి యొక్క లక్షణము.
గొప్పవారి యొక్క లక్షణము అని శాస్త్రం చెబుతుంది. రూక్షాక్షరాణి శృణ్వన్వై, చాలా పెళుసైనటువంటి మాటలు మనం విన్నా కూడా, మన గురించి వాళ్ళు అన్నా కూడా, ఏంటి తథా భాగవతేరితాన్, అది కూడా ఎవరు చెప్పింది? భగవద్భక్తులైనటువంటి వాళ్ళు కనుక ఒక మాట అంటే ప్రణామపూర్వకం క్షాంత్య, నమస్కారం పెట్టి దాన్ని అట్లానే విని క్షాంత్య యోవదేతి వైష్ణవోహి సహ, అలాగేనండి అని అనేటువంటి వాడే వైష్ణవుడు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఇక్కడ ఈమె కూడా నానేదా నాయుడు, మొట్టమొదటి వైష్ణవుడు ఎవరో తెలుసా అండి? రామాయణంలో భరతుడు. మొట్టమొదటి వైష్ణవుడు ఎవరయ్యా అంటే భరతుడు. భరతుణ్ణి మించినటువంటి వాడు ఎవడు కూడా లేడు. రామాయణం అనగానే సీతాయాశ్చరితం మహత్, సీతాదేవి యొక్క చరిత్రే రామాయణం. అది వాల్మీకి మహర్షి చెప్పారు. మనకి రామాయణంలో పాపం సీత కష్టపడింది, రాముడు చాలా కష్టపడ్డాడు అని మనం అనుకుంటూ ఉన్నాం. వాస్తవమే, సీత కష్టపడింది, రాముడు కష్టపడ్డాడు. కానీ వీళ్ళిద్దరికంటే కూడాను రామాయణంలో చాలా అత్యంతము కష్టపడినటువంటి ఒక పాత్ర ఏదైనా ఉన్నది అంటే అది భరతుడండి. మొదటి నుంచి చివరి వరకు కూడా కష్టపడుతూనే ఉన్నాడు ఆయన. ఏమి ఆయన సుఖం చెప్పండి, ఆయన సుఖం ఏమిటి? ఇప్పుడు అందరూ అంటారు, అందరు సంఘాల వాళ్ళు వచ్చి సీతాదేవి పాపం చాలా కష్టపడింది, అగ్నిప్రవేశం చేయించాడు రాముడు, చాలా దుర్మార్గుడు అని తిడుతూ ఉంటారు కదా. సీతాదేవి అగ్నిప్రవేశం మహా అయితే రామాయణంలో 2 సార్లు చేసింది. కానీ భరతుడు అగ్నిప్రవేశం చేస్తూనే ఉన్నాడు. అంటారు కదా శాస్త్రం, చితాచింత ద్వయోర్మధ్యే చింతానామ గరీయసి. చితి చింత, చితి అంటే ఏమిటంటే నిప్పంటించడం. చనిపోయినటువంటి మనిషికి మనం నిప్పంటిస్తాం, ఆ శవం కాస్త కాలిపోతుంది. చింత అంటే మనిషి బ్రతికుండగానే వచ్చేటువంటిది చింత. చింత ద్వయోర్మధ్యే చింతానామ గరీయసి. ఈ చితి కంటే కూడా చింత చాలా ప్రమాదకరమైందట. ఏమిటి అంటే చితాదహతి నిర్జీవం, చితిలో చనిపోయినటువంటి శవాన్ని కాలుస్తారు. కానీ చింత ప్రాణయుతం వపుహు, ఈ చింత అనేటువంటిది చూసారా, మనిషి ఉండగానే కాల్చివేస్తూ ఉంటుంది, మనకు కనపడదు ఆ చింత ఏమిటి అనేది. బాగా ఆరోగ్యంగానే ఉంటాడు, ఐశ్వర్యం బ్రహ్మాండంగా ఉంటుంది, వాడికి ఎలాంటి కొరత లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. వాడి మనస్సులో పడేటువంటి వేదన వాడికి మాత్రమే తెలుస్తుంది, ఎవడికి కూడా తెలుసు, బాగానే ఉంటాడు ఆరోగ్యంగా. ఇది చింత అనమాట. ఆ చింత మనిషిని అట్లానే తినేస్తూ ఉంటుంది. ఏమిటండి చింత? భరతుడికి అడుగడుగురికి చింతే. ఇప్పుడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యాలి అని అనుకున్నాడు దశరథ మహారాజు. ఆ పట్టాభిషేకాన్ని ఆయన ఒక్క రోజులో నిర్ణయించేశాడు, సభలో నిర్ణయించేశాడు. రేపు పట్టాభిషేకం చేద్దామని అనుకున్నాడు. సరే, పట్టాభిషేకానికి కావలసినటువంటి సంభారాలన్నీ ఇవి కావాలి అన్నాడు. పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షికి నిర్దేశించాడు. అంతా అయిపోయింది. సుమంత్రుడికి కొన్ని కార్యక్రమాలన్నీ కూడా అప్పచెప్పాడు. రాముడిని రమ్మన్నాడు. రాముడిని నేను శీఘ్రంగా రమ్మన్నానని చెప్పండి అంటే సరే సుమంత్రుడు వెళ్ళి చెప్పాడు. రాముడు కాస్త బయలుదేరి వచ్చాడు దశరథ మహారాజు దగ్గరికి. అప్పుడు దశరథ మహారాజు అంటాడు కదా, ఓ రామా, నేను అనేకమైనటువంటి ఉత్పాతాలు చూస్తూ ఉన్నాను. ఈ మధ్య కొన్ని శకునాలు దుశ్శకునాలుగా ఉన్నాయి. నాకా వయస్సు దాటిపోతూ ఉన్నది, కాబట్టి శీఘ్రంగా నీకు పట్టాభిషేకం చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. నువ్వు అనవచ్చు, భరతుడు పక్కన లేదు కదా, భరతుడు మేనమామ గారింట్లోకి వెళ్ళాడు. ఇప్పుడు రాముడికి లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్ని వివాహం అయిపోయింది. అయిపోయిన వెంటనే శత్రుఘ్నుని కాస్త వాళ్ళ మేనమామ తీసుకుని వెళ్ళిపోయాడు కైకేయి రాజ్యానికి. మా మేనల్లుని మేము తీసుకుని వెళతామని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన, కొంతకాలం ఇక్కడ ఉంచుకుని పంపిస్తామని. సరే, భరతుడు వెళుతూ తన ప్రాణప్రదుడైనటువంటి తమ్ముడైన శత్రుఘ్నుని కూడా తీసుకుని వెళ్ళాడు ఆయనతో పాటు. వీళ్ళిద్దరు 2 కుటుంబాలు కూడాను మేనమామ గారింట్లో ఉన్నాయి. అదే విషయాన్ని దశరథ మహారాజు చెప్తూ, ఓ రామా, భరతుడు పక్కన లేదు అని నువ్వు బాధపడతావేమో, ప్రస్తుతానికి ఉండకపోవడమే మంచిది. ఎందుకు అంట విషయం చెప్తాను విను. భరతుడు స్వతసిద్ధంగా చాలా గొప్పవాడు, మహానుభావుడు, ఎవరిని మీరి నడిచేటువంటి వాడు కాదు. పెద్దలంటే చాలా గౌరవం ఉన్నటువంటి వాడు, ఈ వంశ ప్రతిష్టను బాగా ఇనువడింపజేసేటువంటి వాడే. కానీ ఏమంటాడంటే, కిన్ను చిత్తం మనుష్యాణం అనిత్యమితి మేమతి సతాంతు ధర్మనిత్యానాం కృతశోభిత రాఘవ. ఏమంటాడు? కిన్ను చిత్తం మనుష్యాణం అనిత్యమితి మేమతి. మనిషి యొక్క స్వభావం అనేటువంటిది నిలకడగా ఉండదు, ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటుంది. ఎలా మారుతుందో చెప్పలేం. కానీ ఇది సామాన్యంగా మారుతుందా, దైవవశం వల్ల మారుతుందా అని మనం చెప్పలేము.
ప్రస్తుతం భరతుడు లేనందువల్ల నువ్వు పట్టాభిషేకం కాదంటావేమో, దాని మనస్సులో ఏం పెట్టుకోకు, లేకుండా మనం పట్టాభిషేకం చేయడమే మంచిది అని అన్నాడు దశరథ మహారాజు. రాముడు ఏం మాట్లాడాల? ఎందుకు మాట్లాడలేదంటే, మిగతా వారైతే తప్పకుండా మాట్లాడేవాడే, అక్కడ మాట్లాడింది తన తండ్రి రాజుగాను మాట్లాడుతున్నాడు, తండ్రిగాను మాట్లాడుతున్నాడు కాబట్టి రాజుగారికి ఎదురు చెప్పకూడదు, అదేవిధంగా తండ్రికి కూడా ఎదురు చెప్పకూడదు. అలాంటి దశరథ మహారాజు అనుకున్నాడు కదా, భరతుడు లేకుండా పట్టాభిషేకం చేస్తే బాగుంటుంది అని దశరథ మహారాజు అనుకున్నాడు. కానీ విచిత్రం, కాల వైపరీత్యం, దశరథుడు మాత్రమే లేకుండా రామ పట్టాభిషేకం జరిగింది. ఎంత ఆశ్చర్యం చూడండి. పరమాత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క వేస్తాడు. తన భక్తుడైనటువంటి వాడు అవమానపడుతూ ఉంటే కనీసం దాన్ని చూసి ఊరుకోడు ఆయన, ఎవ్వరికి ఇవ్వాల్సింది అక్కడ ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన. అలా రామచంద్రమూర్తిని పట్టాభిషేకం కమ్మన్నాడు, బాగానే ఉన్నది, పట్టాభిషేకానికి సిద్ధమవుతూ ఉన్నాడు. సరే, పట్టాభిషేకం కాస్త ఆగిపోయింది, ఆ విషయము తెలిసింది. దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. దశరథ మహారాజు పాకా శోకంతో మునిగిపోయి ఉన్నాడు. సరే, బయటికి వచ్చాడు. తన తల్లి అయినటువంటి కౌసల్య దగ్గరికి వచ్చి అనుమతి తీసుకున్నాడు. అదే సందర్భంలో లక్ష్మణుడు వచ్చాడు. అన్నయ్య, నేను కూడా నీతో పాటు సభ్రాదుశ్రణవు గాఢన్ని పేడ్య రఘునందన అని చెప్పినట్టుగా కాళ్ళు పట్టుకుని సీతాదేవి వైపు చూసి, నేను కూడా వస్తాను అడవులకి, రామచంద్రమూర్తి లేకుండా నేను ఉండలేను, ఈ రాజ్యంతో నాకేమిటన్నయ్యా పని, నువ్వు ఉంటే నాకు రాజ్యం కానీ అదే నాకు రాజ్యం అని అన్నాడు. సరే, ఇక ఆయనకు కాదనలేక సరే అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఒక మాట అంటాడు, ఈ నిష్కంఠమైనటువంటి అయోధ్య రాజ్యాన్ని పాలించాల్సినటువంటి యోగ్యత నీకు ఉన్నదయ్యా, కుక్కలాంటి భరతుడికి ఇస్తున్నారే ఈ రాజ్యం అని అంటాడు లక్ష్మణస్వామి. ఏమిటి? లక్ష్మణస్వామి ఒక పెద్ద భాగవతోత్తముడు, భగవద్భక్తుడు అనేటువంటి మాట. ఇది ఎక్కడికెక్కడ లెక్క తేలిపోతూ ఉండేది. ఈ మాట ఈయనన్నాడు కదా, ఈయన అన్నదానికి ఇతను కూడా ఒక మాట పడాల్సి వచ్చింది. ఎక్కడ? అరణ్యవాసంలో సీతాదేవి అన్నది ఏమన్నది? రామచంద్రమూర్తి బయటికి వెళ్ళిపోతే రామచంద్రమూర్తి హా లక్ష్మణ, అక్కడ మారీచ వధ జరిగింది, మారీచుడిని వధ జరిగితే హా లక్ష్మణ హా సీత అని చెప్పి ఆయన పడిపోయి మారీచుడు కాస్త శబ్దం చేశాడు, మీ అన్నగారికి ఏదో ఇబ్బంది వచ్చినట్టుంది, వెళ్ళి చూడు లక్ష్మణ అని అంది. లక్ష్మణుడు కాస్త లేదమ్మా, రాముడు చాలా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు, ఇదంతా రాక్షస మాయ అన్నాడు. అప్పుడు సీతాదేవి అంది, నీకు నా మీద దురుద్దేశం ఉన్నది కాబట్టే నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి సీతాదేవి అన్నది. అంటే అంత పెద్ద మాట చూడండి. నువ్వు ఒక భగవద్భక్తుడికి చేసినటువంటి మాట మారిందంతే. నువ్వేమన్నావు? రామ, నిష్కంఠ అయోధ్య నగరాన్ని పాలించాల్సినటువంటిది నువ్వు, అలాంటిది ఈ రాజ్యాన్ని కుక్కలాంటి భరతుడికి ఇస్తూ ఉన్నారే అని అన్నాడు ఈయన. ఈరోజు సీతాదేవి దగ్గర వేరే మాట పడాల్సి వచ్చింది లక్ష్మణుడికి. కాబట్టి ఇలా సరే, ఇదంతా వదిలేసేయండి. ఇట్లా జరిగింది వీళ్ళ పరిస్థితి. భరతుడు అన్యాయం చేశాడండి. భరతుడికి ఏదైనా తెలుసా? కేకయ రాజ్యంలో ఉండేటువంటి భరతుడికి కాస్త దశరథ మహారాజు మరణించిన తర్వాత వార్తను పంపించారు. ఆ వార్తను తీసుకుని హుటాహుటిన బయలుదేరి వచ్చాడు. మరణించాడు అనే విషయం కూడా భరతుడికి తెలియదే. అలా బయలుదేరి వచ్చినటువంటి భరతుడు కైకేయి దేవిని కలిశాడు. అదే సందర్భంలో అసలు ఒక్కొక్క మాట గమనిస్తూ ఉంటే అక్కడ ఆ రామాయణంలో ఒక్కొక్కటి ఒకటి ఆణిముఖ్యమే. అంటాడు, అమ్మా, నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజును నేను ఇట్లా చూస్తానని అనుకోలేదు, ఎలా అయిపోయాడు, ఏం చెప్పాడు చిట్ట చివరిసారి, ఏదైనా మాటలు చెప్పాడా అని అంటుంది ఆ కేకేయి, ఏమీ లేదు, మళ్ళీ రాముణ్ణి చూసేటువంటి వాళ్ళు భాగ్యవంతులు కదా అని అన్నాడయ్యా అని అంటుంది. మళ్ళీ రాముడిని చూడటం ఏమిటమ్మా, రాముడు ఏమిటి, రాముడు ఎక్కడా అని అంటాడు. రాముడు అడవులకు వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు అని అంటే అప్పుడు అంటుంది ఆ కైకేయి, దానికి వాల్మీకి మహర్షి అంటాడు, ఏవముక్తాతు కైకేయీ భరతేన మహాత్మన ఉవాచ వచనం హృష్ట మూఢా పండితమాని. అద్భుతమైనటువంటి మాట. ఏమిటి? ఇలా బాధపడుతూ ఉన్నటువంటి భరతుడితో తన లోపల ఉండేటువంటి మాట మూఢా పండితమాని. కొంతమంది ఉంటారు, వాళ్ళు తెలివిగల వాళ్ళుగా అనుకుంటూ ఉంటారు, కానీ వాస్తవానికి వాళ్ళు మూఢులు అన్నమాట. ఎదురువాడి యొక్క మనస్తత్వం తెలియదు. వాళ్ళు తెలివిగల వాళ్ళుగా మాట్లాడతారు. మూఢా పండితమాని, లోపల తను చాలా గొప్ప పని చేశాన్ని ఆనందపడిపోతూ మూఢత్వమైనటువంటి మాట చెప్పింది. రాజన్, నిన్ను రాజుగా చేద్దామని వరా అడిగాను. ఒక్కసారిగా ఆ పెద్ద అశనిపాతం తల మీద పడ్డట్టు అయిపోయింది. ఏమి చేయాలో అర్థం కాల. ఇక్కడ నా శోకాన్ని తీర్చడానికి రామచంద్రమూర్తి ఉన్నాడనుకుంటే ఆయన కూడా లేదా, తండ్రి పోయాడు ఒకవైపు, తండ్రి లాంటి రామచంద్రుడు లేదా, పోనీ నా తల్లి లాంటి
అక్కడ ఒకవైపు సీతాదేవి కూడా లేదా, ఇక ఈ రాజ్యంలో నాతో మాట్లాడగలిగినటువంటి వాడు, నా శోకాన్ని తీర్చేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు, కేవలం కౌసల్యదేవి దగ్గరికి వెళతాను అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. కౌసల్య ఏమన్నదండి? కౌసల్య ఏమన్నది అంటే, నాయన రాజ్యం నీకు కావాలి అని అనుకుంటున్నావు కదా, అలాంటి రాజ్యాన్ని మీ అమ్మ నీకు చక్కగా సంప్రాప్తించి పెట్టింది, ఇక నేను మాత్రం ఉండి ఏం ప్రయోజనం, నన్ను కూడా రాముడితో పంపించి వేసి, రాముడు ఎట్లాగో అడవులకు వెళ్ళాడు, నన్ను కూడా పంపించేసే అని చెప్పి కౌసల్యదేవి అంటే కాళ్ళు పట్టుకొని ఏడిచి, ఇప్పుడు సీతాదేవి మహా అయితే పాతివ్రత్యాన్ని తెలుపుకోవడానికి 2 సార్లు ఆవిడ అగ్నిప్రవేశం చేసింది. అడుగడుకి పాతివ్రత్యాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి భరతుడిది. ఎక్కడ జగర్హేచ పురోహితం. ఆయన అంటాడు సభ మధ్యలో, విలలాప సభా మధ్యే, ఒక గొప్ప క్షాత్రధర్మం కలిగినటువంటి వాడు ఏడవకూడదు, బిగ్గరగా ఏడ్చి ఏమి చేయాలో అర్థం కాక జగర్హేచ పురోహితం, వశిష్ఠ మహర్షిని సైతం తిట్టి, ఏమి రాజపురోహితుడు అయ్యా నువ్వు ఉండి ఇలా చేశావా, కనీసం ఇలాంటి సలహా ఇవ్వాలా, నన్ను చూసి నువ్వు రాజ్యాన్ని స్వీకరిస్తావా అని అడుగుతూ ఉన్నావా ఇంకా మీద అని చెప్పి వశిష్ఠ మహర్షిని తూలనాడి ఏమి చేయాలో ప్రతి వాళ్ళ దగ్గర పాతివ్రత్యాన్ని ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు ఆ కౌసల్యాదేవి దగ్గర అంటాడు కదా, 46 ప్రతిజ్ఞలు చేస్తారండి. ఆ ప్రతిజ్ఞలు చూస్తే మనం ఇంకే భూలోకంలో బతుకుండాల్సిన అవసరంలా. ఒక రాజు ఒక భృత్యుడి దగ్గర పని చేసుకుని ఆ భృత్యుడికి ధనం ఇవ్వకపోతే ఏ పాపం అయితే వస్తుందో, ఒక రాజు ఈ ప్రజల దగ్గర అనేకమైనటువంటి పన్నులు వసూలు చేసి ఈ ప్రజలకు ఎలాంటి న్యాయాన్ని చేయకపోతే ఏదైతే ఫలితం వస్తుందో, ఒక దేవతకు కానీ ఎవరికి కానీ ఈ ప్రసాదాన్ని పెట్టకుండా తన కోసం మాత్రమే వండుకొని తింటే ఎలాంటి ఫలితం అయితే వస్తుందో, అలా రకరకాల శపథాలన్నీ కూడా చేశాడు. అంటే తన పాతివ్రత్యాన్ని, అంటే తనకి రాముడి మీద ఉండేటువంటి భక్తిని ప్రకటించుకోవడానికి అడుగడుగుకి ప్రతిజ్ఞలు చేశాడు ఆయన. కౌసల్యదేవి దగ్గర, సుమిత్రదేవి దగ్గర, తర్వాత వశిష్ఠుడి దగ్గర, పురజనుల ముందర, అదే సందర్భంలో గుహుడి దగ్గర, అదే సందర్భంలో భరద్వాజ మహర్షి ఏం తక్కువ తిన్నాడా, భరద్వాజ మహర్షి ఆపి ఒక రోజల్లా అట్టే పెట్టాడే అతని పరీక్ష చేద్దామని చెప్పి అడుగడుగుకి ఈ పరీక్షలన్నీ కూడా తట్టుకున్నాడు. సరే అయిపోయింది, రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాడు. రామచంద్రమూర్తి కాస్త తన పాదుకలు ఇచ్చాడు, రాజ్యాన్ని నువ్వే పాలించు అన్నాడు. ఆ పాదుకల ద్వారానే రాజ్యాన్ని పాలిస్తాను అన్నాడు. నందిగ్రామంలో ఏ విధంగా అయితే రామచంద్రమూర్తి వనవాస దీక్ష తీసుకున్నాడో అదేవిధంగా దీక్ష తీసుకుని తాను కూడా వచ్చాడు. 12 ఏళ్ళు ఉంటే నగర ప్రజలందరూ బాగా చూశారని మీరు అనుకుంటారా? ఎన్ని మాటలు అనుంటారు? వీడు ఊరికినే నటన చేస్తూ ఉన్నాడు, 12 సంవత్సరాలు అయ్యేలోపు చూడలేమా వీడి వ్యవహారం, 6 సంవత్సరం ఊరికినే నటన చేస్తూ ఉన్నాడు, ఎంతమంది అని ఉండరు? ఎంతోమంది అని ఉంటారు. 14 సంవత్సరాలు పూర్తి అయ్యి మళ్ళీ రాముడు వచ్చేంత వరకు కూడా ఆ భయాన్ని భరించలేకే పురజనుడు ఏదైనా అంటారేమో అని చెప్పి ఒక దొంగలాగా రాత్రి వెళ్ళి స్నానం చేసి వచ్చి కథన్ వపరరాత్రేషు సరయూ అవగాహతి, రామచంద్రమూర్తి తెలుసుకుంటాడండి అక్కడ. అంటే భరతుడు ఎలాంటి వాడు రామచంద్రమూర్తికి తెలుసు. ఆయన అంటాడు కథన్ వపరరాత్రేషు సరయూం అవగాహతే, నా తమ్ముడైనటువంటి వాడు, అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి నా భరతుడు, నా తమ్ముడు నిజంగా అర్ధరాత్రి పూట వెళ్ళి స్నానం చేసి ఎంత కష్టపడుతున్నాడో కదా, అందరూ అనేటువంటి మాటలకు తట్టుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో అని రామచంద్రమూర్తి గ్రహిస్తాడు. అలా ఒక భక్తుడైనటువంటి వాడు ఎవరైనా, అప్పుడంటాడు భరతుడు, చివరికి అంతా అయిపోయింది, ఆ శత్రుఘ్నుడు కూడా దీనికి ఎంతటికీ కారణము ఎవరు అంటే మందర అంటే, అప్పుడు అంటాడు నా మందరాయాః నచ మాతురస్యాః, మందరాయాః నచ మాతురస్యాః దోషో నరాజ్ఞాం నచ రాఘవస్య. ఇది మందర చేసింది కాదు, పోనీ మందర చేసినటువంటి దానికి నా కేకేయి చేసింది, ఆమె చేసింది కాదు. దోషో నరాజ్ఞాం, ఇది దశరథ మహారాజు చేసింది కాదు. పోనీ వనానికి వెళ్ళినటువంటి రాముడి అంటే రాముడిది కాదు అంటాడు. మత్పాపమేవాత్ర పూర్వజన్మలో ఎంతో పాపం చేసుకుని ఉంటాను, ఎవరినో అనరాని మాటలు అని 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 తూలనాడి ఉంటాను, కాబట్టే ఈరోజు ఈ మాటలు నేను మత్పాపమేవాత్ర నిధానమాసీత్ వనప్రవేశే రఘునందనస్య. రాముడు అడవులకు వెళ్ళడానికి కానీ నేను మాటలు పడడానికి కానీ కారణం ఏమిటంటే నేను చేసినటువంటి పాపమే అని అంటాడు ఆయన భరతుడు. అట్లా ఎప్పుడైనా సరే భగవద్భక్తులైనటువంటి వాళ్ళు ఒక మాట మనని అంటే, సామాన్యమైన వాళ్ళ దగ్గరే ఇలా ఒప్పుకుంటే భరతుడు, ఇక భగవద్భక్తుల దగ్గర మనం మాట్లాడాలా. కాబట్టి నానేదా నాయుడు, కానీ పోన్లేండమ్మా, నేనే చాలా చమత్కారమైన దాన్ని, నేనే మాటకారితనం కలిగినటువంటి దాన్ని అన్నివ్వండి అని అంది ఈ గోపబాలిక. నానేదా నాయుడు వల్లనీ పోదాయ్ ఉనక్య, ఇంకా పరీక్ష చేస్తున్నావు, వల్లనీ పోదాయ్ ఉనక్యన్న వేరుడయ్యే, ఏమ్మా తొందరగా బయలుదేరురా, నేను గొప్పదాని అనుకుంటున్నావా అని అంటున్నారు వీళ్ళు. అంటే చమత్కారం అన్నమాట అక్కడ.
ఆవిడ పరీక్ష చేస్తూ ఉన్నారు. ఆవిడంది కదా ఎల్లారూ పొందారో, ఆవిడ ఉద్దేశం ఏమిటి? భాగవత గోష్ఠినంతా కూడా ఒకసారి, భగవద్భక్తులంతా కూడా ఒకసారి చూడాలి అనేటువంటి ఉద్దేశం. అంటే మనం అనుకుంటాం భగవద్భక్తులు, ఒక త్యాగరాజు, ఒక అన్నమాచార్యుడు, వీళ్ళంతా కూడా కలిసి ఒకేసారి వచ్చారనుకోండి ఎలా ఉంటుంది మనకి? మనం చెప్పుకుంటాం అన్నమాచార్యుడు పురంధరదాసు కలుసుకున్నారట. అదే విధముగా త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామాశాస్త్రుల వారు సమకాలికులు వీళ్ళంతా కూడా. మరి వీళ్ళంతా కూడా నిజంగా కలిసికట్టుగా వచ్చి ఒక గానబృందం చేస్తే ఎలా ఉంటుందండి? ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. అంటే భగవద్భక్తుల గోష్ఠిని మనం చూడాలి. ఆ కాలానికి మనం వెళ్ళకపోయినా ఒక్కసారి చూడగలం, చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అదే విధముగా ఈ గోపికల సమూహం అంతా ఒక్కసారి వచ్చి కంటికి కనిపిస్తే మన దోషాలన్నీ పోతాయి అనేటువంటి ఉద్దేశంతో ఎల్లారం పోందారో, అందరూ వచ్చారా అనగానే పోందార్ పోందెన్నిక్కోళ్, వీళ్ళు మాత్రం ఏం తక్కువ తిన్నారా, వచ్చారమ్మా, వచ్చి అందరినీ కూడా లెక్క వేసుకో అని. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే ఈ లోపల ఉండేటువంటి గోపబాలిక బయటికి వచ్చి ఒక్కొక్కరిని స్పృశించి ఇది ఒకటి, ఇది రెండు అని, అంటే ఆ స్పర్శనం వల్ల వచ్చేటువంటి భాగ్యాన్ని మేం పొందాలి బయట ఉండేటువంటి వాళ్ళ ఉద్దేశం అనమాట. పోందెన్నిక్కోళ్ వల్లాனை కొన్నాனை మాత్తారై మా తழிக்க వల్లాனை బాయనై పాడేలో రెంబావాయ్. వల్లాని కొన్నాని, మంచి అహంకరింపబడినటువంటి కోలయాపీడము అనేటువంటి ఏనుగుని సంహరించినటువంటి వాడు వల్లాని కొన్నాని, మాత్తారై మా తైక్క వల్లాని, చాణూర ముష్టికులు అనేటువంటి వాడిని సంహరించినటువంటి వాడు అయినటువంటి మాయనై, అతి విచిత్రమైనటువంటి చేష్టితాలు కలిగినటువంటి ఆ మాయాస్వరూపి అయినటువంటి ఆ స్వామిని పాడేలో రెంబావాయ్, మనమంతా పాడి ఈ వ్రతంలో మనం పాల్గొని బయలుదేరాలమ్మా అని చెప్పి ఈ భాషలో తెలియజేస్తున్నారు. ఈ మాత్తారై మాతృక్క వల్ల అనే అహంకారాన్ని, మనం అహంకారపూరితమైన గజాన్ని మర్దించినటువంటి వాడు అంటే అహంకారాన్ని పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఇవాళ చెప్పాం కదా, నానేదా నాయుడుహా అన్నట్టుగా, పోనీ ఆ దోషం నా మీదే కానీ అనేట్టుగా ఉండాలి భగవద్భక్తులు అని తెలియజేయడం అనమాట. అలా ఈ గోపబాలికను కూడా తమ గోష్ఠిలో కలుపుకొని ముందుకు సాగారు. ఇక రేపటి నుంచి నాయహనాయ్ అనేటువంటి 16వ పాశురం నుంచి 20వ పాశురం వరకు కూడా కృష్ణుణ్ణి మేలుకొలిపేటువంటి మిషతో చుట్టుపక్కల ఉండేటువంటి వారిని మేలుకొలిపి తర్వాతి పాశురాల్లో కృష్ణుని మేలుకొల్పుతారు. ఆ వైభవాన్నంతా కూడా మనం రేపటి పాశురం ద్వారా తెలుసుకుందాం. ఇంత గొప్ప తిరుప్పావై ప్రబంధాన్ని మనకు తాను ఆచరించి అందించి మనల్ని ఉద్ధరించినటువంటి ఆ గోదాదేవి యొక్క అనుగ్రహం మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.